ఒలింపిక్స్ లో స్టార్ లెజర్ వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు వేయడంతో దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఫోగాట్ ను ఓదార్చారు. ఫైనల్లో ఆడలేకపోయినా కూడా ఛాంపియన్వే అంటూ ప్రశంసించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వినేష్ నివాసానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను కలిశారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో వినేష్ ఫోగాట్ అసాధారణ ప్రదర్శన ప్రతి పౌరుణ్ణి పులకింపజేయడంతో పాటు దేశమంతా గర్వించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఇలాంటి తరుణంలో అనర్హత వేటు పడటం నిరాశపరిచిందని అన్నారు. అయినా 140 కోట్ల మంది భారతీయుల మనసుల్లో వినేష్ ఛాంపియన్ అని రాష్ట్రపతి కొనియాడారు. వినేష్ ప్రతిభ దేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ ప్రశంసించారు. దేశమంతా అండగా ఉందని భరోసానిచ్చారు. ఈ పరిణామంపై ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషాతో మాట్లాడిన ప్రధాని మోదీ వినేష్ పై అనర్హత విధించడానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆమెపై వేసిన అనర్హతను సవాల్ చేసేందుకున్న అవకాశాలపై ఆరా తీశారు. వినేష్ కు ప్రయోజనం కలిగించేలా ఉంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వద్ద గట్టిగా నిరసన వ్యక్తం చేయాలని పీటీ ఉషకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం నేపథ్యంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వినేష్ ఫోగాట్ కుటుంబ సభ్యులను కలిశారు. ప్రభుత్వం ఆమెకు పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు పడటం దురదృష్టకరమని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఘటనతో కుంగిపోకుండా రెజ్లింగ్ లోకి మరింత బలంగా తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వినేష్ ఫైనల్ కు అర్హత సాధించకపోవటానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో వాస్తవాలు బయటికి రావాలన్నారు. వినేష్ స్వర్ణ పతకానికి చేరువైన తరుణంలో ఇలా జరగటం దురదృష్టకరమని మాజీ క్రికెటర్ హర్భజన్ అభిప్రాయపడ్డారు. 100 గ్రాముల బరువు ఎక్కువని ఓ అథ్లెట్ పై అనర్హత విధించటం నిరుత్సాహపరిచిందన్నారు. ఫోగాట్ పై అనర్హత వార్త కలవరపెట్టే అంశమని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ అన్నారు. ఫోగాట్ కు స్వర్ణం ఖాయమని దేశమంతా భావించిందని కర్ణాటక ప్రతిపక్ష నేత ఆర్ అశోక అన్నారు. దేశానికి ఇది విచారకరమైన రోజని అభిప్రాయపడ్డారు. వినేష్ ఫోగాట్ పై విధించిన అనర్హతను సవాల్ చేయడానికి సమయం తక్కువగా ఉన్నా సాధ్యమైనంత వరకు ప్రయత్నించినట్లు రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ తెలిపారు. బరువు తగ్గటానికి రాత్రి నుంచి కసరత్తు చేయటం వల్ల కాస్త డీహైడ్రేషన్ కు గురైనట్లు తెలిపారు. ప్రస్తుతం వినేష్ పూర్తి ఫిట్ గా ఉందని, గేమ్స్ విలేజ్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ చెప్పారు.